హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ అయిన సకినాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మరి తెలంగాణ స్పెషల్ ఈ సకినాలు అనేది చాలా టేస్టీగా రావాలి అని అంటే ఇక్కడ నేను చెప్పే టిప్స్ మరియు కొలతలను ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ టైం సకినాలను ప్రిపేర్ చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా, అంతేకాకుండా చాలా టేస్టీగా వస్తాయండి. మరి టేస్టీ అయిన సకినాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ సకినాలు ప్రిపేర్ చేయడం కోసం రేషన్ రైస్ని తీసుకున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా రేషన్ రైస్ని ఒక 5 kgs వరకు నేను కొలుచుకున్నానండి. ఇక్కడ నేను 5 kgs రైస్ని తీసుకున్నాను. ఇలా కొలుచుకున్న తర్వాత దీనిలోకి తగినంత వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసి ఒక 3 నుండి 4 టైమ్స్ వరకు ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి. ఇలా పోయిన తర్వాత మరొకసారి ఫ్రెష్గా వాటర్ పోసి ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టాలి. ఇలా 12 hours నానిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్ని కూడా పంపేసి ఇదంతా కూడా ప్రక్కన పెట్టాలి. ఈ టైంలో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో తగినన్ని వాటర్ పోసి ఇక్కడ నువ్వులన్నీ కూడా ఇలా చూపించిన విధంగా ఫ్రెష్గా కడగాలండి. ఇలా నువ్వులు కడగడం వల్ల దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా పూర్తిగా పోతుందండి. అంతేకాకుండా ఇలా పైన నువ్వులు అనేవి తేలుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని ఈ పైన తేలిన నువ్వులన్నీ కూడా తీసేయాలి. ఇవి అలాగే ఉండడం వల్ల మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో చిటపట్లాడుతూ ఉంటాయండి. అందుకనేసి ఈ నువ్వులన్నీ కూడా ఈ పైన తేలినవన్నీ కూడా తీసేయాలి. ఇలా పూర్తిగా అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకోవాలి, లేదంటే ఏదైనా క్లాత్ తీసుకున్నా పర్లేదు. అలా తీసుకున్న తర్వాత ఈ నువ్వులన్నీ కూడా అందులో పోయాలండి. ఇలా పోసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయేంత వరకు అలానే ఉంచాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి తగిన వాటర్ తీసుకొని ఇందులోకి వాము తీసుకోవాలండి. ఇక్కడ నేను 200 grams వరకు వాము తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇది కూడా చూపించిన విధంగా ఫ్రెష్గా కడగాలి. ఇందులో కూడా పైన ఏమైనా తేలు ఉంటే అవన్నీ కూడా ఇలా స్ట్రెయినర్ తీసుకొని మొత్తం కూడా తీసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ని కూడా పంపాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిల్లు పట్టించాలి. ఇలా చూపించిన విధంగా మిల్లు పట్టించిన తర్వాత ముందుగా కడిగి ప్రక్కన పెట్టుకున్న ఈ నువ్వులను 5 kgలకు నేను కేజీకి 1/4 kg చొప్పున దాదాపు 1.5 నుండి 1.5 kgల వరకు వేశాను. అలాగే వాము అనేది 200 to 300 grams వరకు వేసుకోవచ్చండి. ఇలా రెండు వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా మొత్తం కూడా కలపాలి. ఈ పిండి మిశ్రమం అంతా మొత్తం కూడా కలపాలి. ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మొత్తం కూడా ఈ పిండి మిశ్రమాన్ని కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఏమైనా ఉప్పు అనేది తక్కువగా అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ టేస్ట్ని బట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్లోకి కొద్దిగా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ పోసి ఈ పిండి మిశ్రమం మొత్తం కూడా ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమం మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే బెడ్షీట్ కానీ తీసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా సకినాలుగా పోసుకోవాలండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్లోగా వస్తాయండి. ఇలా చూపించిన విధంగా ఒక 2 కానీ 3 రౌండ్స్ కానీ ఇలా చుట్టుకోవాలండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల సకినాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ ఇలా మీకు పోయడం రాకపోతే ఒక పాలిథిన్ కవర్ లేదా ఏదైనా పాల ప్యాకెట్లోనైనా ఈ పిండిని వేసి హోల్డ్ చేసి ఇలా చేత్తో తిప్పడం వల్ల కూడా సకినాలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇలా చాలా ఈజీగా సకినాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం పోసిన తర్వాత ఇవి కాస్త ఆరాలండి. మరీ డ్రైగా ఉండకూడదు, అలానే మరీ వెట్టిగా ఉండకూడదు. ఇలా కాస్త తడి ఆరిన తర్వాత ఇలా ప్లేట్తో ఈ సకినాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా ఈ సకినాలన్నీ కూడా తీసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకున్న సకినాలన్నీ కూడా కొద్దిగా మొత్తం కూడా వేయాలండి. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఈ సకినాలను రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా ఈ సకినాలన్నీ కూడా తీసేయాలండి. ఇదే ప్రాసెస్లో మిగతా సకినాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఇదే ప్రాసెస్లో మిగతా సకినాలన్నీ కూడా కాల్చుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ సకినాలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి. మరి
ఫస్ట్ టైం మీరు ప్రిపేర్ చేస్తున్నా కూడా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ కొలతలు మరియు టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరి టేస్టీ అయిన ఈ సకినాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి.